హైదరాబాద్ లక్డీ కపూల్ రెడ్ హిల్స్ ఫ్యాబ్సీలో ఇండియన్ బ్యూటీ అసోసియేషన్ ఫౌండర్ వంశీకృష్ణ ఆధ్వర్యంలో ఎస్బీ ఇన్నోవేషన్స్ ప్రెజెంట్స్ ది పవర్ ఆఫ్ ఇండియన్ బ్యూటీ మహానంది అవార్డ్స్ 2025 స్పాన్సర్స్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది బ్యూటీషియన్లకు నంది అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఫౌండర్ వంశీకృష్ణ, ఐబీఎం ఆర్గనైజర్ నందిని మాట్లాడుతూ ఇండియన్ బ్యూటీ అసోసియేషన్ 2021లో 10 మెంబర్స్తో ప్రారంభమై ఈరోజు తెలంగాణలో 1000 మెంబర్స్తో అసోసియేషన్ వేశామన్నారు. ఇండియన్ బ్యూటీ అసోసియేషన్ మెయిన్ మోటో ఎడ్యుకేషన్ స్కిల్స్. వారి మేకప్ల గురించి కొత్త మేకప్ల బ్యూటీ మేకప్లు దీనికి సంబంధించిన అడ్వాన్స్ క్లాసెస్ అతి తక్కువ ధరలో ఇండియన్ బ్యూటీ అసోసియేషన్ తరఫున చేయడం జరుగుతుందన్నారు. నా పేరు వంశీకృష్ణ అండి. ఇండియన్ బ్యూటీ అసోసియేషన్ ఫౌండర్ని. 2021 అంటే ఆల్మోస్ట్ 4 years బ్యాక్ ఇండియన్ బ్యూటీ అసోసియేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఓన్లీ 10 members తోటి. ఈరోజు ఎంటైర్ తెలంగాణలో 1000 members అసోసియేషన్ వేయటం జరిగింది అనమాట. ఇండియన్ బ్యూటీ అసోసియేషన్ మెయిన్ మోటో వచ్చి ఎడ్యుకేషన్ టు ద సెలూన్స్. వాళ్ళ మేకప్లో కొత్త మేకప్స్ ఏమి వచ్చినాయి, బ్యూటీషియన్ ఇండస్ట్రీలో ఏమేమి కొత్త వచ్చినాయి, ఎవ్రీథింగ్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో వీటికి సంబంధించిన అడ్వాన్స్ క్లాసెస్ అతి తక్కువ ధరలో ఇండియన్ బ్యూటీ అసోసియేషన్ తరపున చేయడం జరుగుతుంది. లక్షల్లో ఉండేది వేలల్లో జరుగుతుంది, వేలల్లో ఉన్నది వందల్లో జరుగుతుంది. సో మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ఎడ్యుకేషన్ అండ్ నెంబర్ 2 వాళ్ళ బిజినెస్ ఇంప్రూవ్మెంట్. ఐబీఏ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బిజినెస్ ఇంప్రూవ్మెంట్. నెంబర్ 3 అన్నిటికంటే ఇంపార్టెంట్, వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా అది కష్టమైన నష్టమైన పర్సనల్ అయినా ప్రొఫెషనల్ అయినా ఐబీఏలో ఉన్న ఆ పర్సన్కి మొత్తం 1000 members అసోసియేషన్ వాళ్ళు అనుకుంటుంది. ప్రతి ఒక్కళ్ళకి అన్ని విధాలుగా ఆదుకుంటారని చెప్తూ కొరియా ఇవన్నీ ప్రోడక్ట్స్ వస్తున్నాయి అంటే దానిలో ఎంత ఒరిజినల్ ఎంత గ్యారంటీ అనేది ఎవరికి తెలియదు. బట్ యాజ్ పర్ అవర్ సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ మేము ఆల్వేస్ ప్రిఫర్ చేస్తాం మా అసోసియేషన్లో. ఈరోజు ఉదాహరణకి ఎవరైతే మా స్పాన్సర్ ఉన్నారో ఒలిఫేర్ కంపెనీ ఇస్ ఏ మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్. సో ఇండియన్ ప్రోడక్ట్స్కే మేము ఎక్కువ ఇది ఇస్తాము. మరీ ఎక్కువ అవసరం పడితే అంటే లైక్ హయ్యర్ ట్రీట్మెంట్స్ లైక్ అస్థెటిక్స్ కానీ లేకపోతే స్కిన్ కాస్మెటాలజీ ట్రీట్మెంట్స్ కానీ అవేమన్నా ఉంటే దెన్ వీ ప్రిఫర్ ఫర్ దిస్ కొరియన్ అండ్ దిస్ థింగ్. అది కూడా రిఫరెన్స్ అవసరం అయితే, లేకపోతే మ్యాక్స్ టు మ్యాక్స్ 90% వీఆర్ యూజింగ్ ఇండియన్ బేస్డ్ ప్రోడక్ట్స్. ఇంకా సో ఇప్పటిదాకా ఈరోజు మహానంది అవార్డ్స్లో దగ్గర 350 నుంచి 400 మంది పాల్గొనడం జరిగింది. మహానంది అవార్డ్స్ తీసుకోవడం జరిగింది. అండ్ ప్రతి ఒక్కరు మా చూసారుగా మా ఇండస్ట్రీ ఎంత కలర్ఫుల్గా ఉంటుందో. సో ఇట్స్ బ్యూటిఫుల్ ఇండస్ట్రీ. ప్రతి ఒక్కరు ఐబీఏలో జాయిన్ అవ్వాలి, ఐబీఏలో జాయిన్ అయ్యి మీ స్కిల్స్ పెంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు నందిని అండి. నేను ఐబీఐకి స్టేట్ కోఆర్డినేటర్ ఏపీ తెలంగాణ. సో ఐబీఐ గురించి యాక్చువల్గా చెప్పాలంటే మనకి బయట మార్కెట్లో ఎలా ఉందంటే ఇండస్ట్రీలో మేకప్ ఇండస్ట్రీ వాళ్ళకంటే ఒక వాల్యూ ఉండదు. వాల్యూ లేకుంటే ఇష్టం వచ్చినట్టు చాలా చీప్గా చూస్తుంటారు మార్కెట్లో. అండ్ ఎక్కువ మేము ఒక 5000 10,000 మేకప్స్ కూడా బ్రైడ్కి కూడా 5000 అంటే కూడా ఇవ్వడానికి ఇది అవ్వరు. సో వాళ్ళు ఏమంటారంటే మీరు పెద్ద సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ కాదంటే మేము కొన్ని థౌజండ్స్ పెట్టి కూడా నేర్చుకొని మేము ఈ ఫీల్డ్లోకి వచ్చాం. బట్ మేకప్ చేసేవారికి మాకు చాలా తక్కువ వస్తుంది. నేను ఇలా 5000 కల మేకప్ కూడా వెళ్ళాను బ్రైడ్కి. సో నేను ఐబీఐలోకి జాయిన్ అయినాక మెంబర్షిప్ తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను బ్రైడ్కి వచ్చేసి 20-25,000 తీసుకుంటున్నాను. ఎందుకంటే అది మంచి ప్లాట్ఫామ్ ఇచ్చింది మాకు. ఇలాంటి ఈవెంట్స్ వంశీకృష్ణ గారు ఇలాంటి ఈవెంట్స్ చేయడం వల్ల మాకంటూ ఒక గుర్తింపు అనేది వచ్చింది. సో ఇలాంటి వాళ్ళు చాలా వరకు కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా బాగా యూజ్ అవుతుంది. ఇలా యూటిలైజ్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి ఒక ఏమంటారు లైక్ యూజ్ అవుతుంది. అందరు కూడా యూటిలైజ్ చేసుకొని ఫ్యూచర్లో ఇంకా ముందుకు వెళ్ళాలి. బిజినెస్ అనేది ఎక్కడ స్టక్ అవ్వకుండా ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూనే ఉండాలి బిజినెస్లో. సో వంశీకృష్ణ సార్ ఇలా ఈవెంట్స్ చేయడం వల్ల మాకు బిజినెస్ ప్రొఫైల్ బిల్డ్ అవుతుంది, బిజినెస్ కూడా గ్రోత్ అవుతుంది. ఇలాంటి ఈవెంట్స్ చేయడం చాలా రేర్ ఉంటుంది. ప్రతి ఒక్కరు బ్యూటీషియన్స్, మేకప్ ఆర్టిస్ట్, వాళ్ళు నెయిల్ ఆర్టిస్ట్, హెయిర్ డ్రెస్సర్స్ ఇలాంటి వాళ్ళు ఎవ్వరున్నా కూడా ఇలాంటి దాంట్లో ఈవెంట్లో పార్టిసిపేట్ చేసి మీ స్కిల్స్ ఫ్యూచర్లో కూడా చాలా డెవలప్మెంట్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి నా ఓన్గా పర్సనల్గా వచ్చేసి నేను 500+ మెంబర్స్కి ఫ్రీగా ట్రైన్ చేస్తాను. సో ఇప్పుడు ఐబీఐ నుండి అయితే నేను స్టేట్ కోఆర్డినేటర్గా నేను ఈ ఈవెంట్కి వచ్చేసి మహానంది ఈవెంట్కి వచ్చేసి ఓవరాల్గా వర్క్ చేస్తాను అనమాట.
కంప్లీట్గా ఓకే థ్యాంక్ యూ